రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని తన అభ్యర్థిగా, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించింది. నిజానికి ఉపరాష్ట్రపతి ఎన్నిక సాంకేతికమైనటువంటి ఎన్నిక. ఎందుకంటే యావత్ దేశం ఓటు వేయదు, లోకసభ, రాజ్యసభ ఎంపీలు మాత్రమే ఓటేస్తారు. మొత్తం ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీల సంఖ్య 782 అయితే అందులో 392 ఎవరికి వస్తే వాళ్ళు విజయం సాధించినట్టు. ఎన్డీఏ కూటమికి లోక్సభలో 293, రాజ్యసభలో 133 ఉన్నాయంటే 426 సీట్లు ఉన్నాయి. కావలసిన సంఖ్య కన్నా వాళ్ళకి 34 ఓట్లు అదనంగా ఉన్నాయి. పర్యవసానంగా ఎన్డీఏ కూటమి గెలుపు అనేది చాలా సునాయాసంగా జరుగుతుంది. ఈ పోటీ కేవలం సాంకేతికం, ప్రతీకాత్మకం మాత్రమే. అయితే సహజంగానే విపక్షపు మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు అధికారపక్షమైనటువంటి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. విపక్షాలకు పడతాయని భావించిన ఓట్లను కూడా తగ్గించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. ఆ రకమైన సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఉదాహరణకి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి, కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండి కూటమికి రెండిటికీ చెందకుండా ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి. ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ, దానికి లోక్సభలో 4, రాజ్యసభలో 7, మొత్తం 11 ఓట్లు ఉన్నాయి. బిజు జనతాదళ్ ఉంది. బిజు జనతాదళ్కి లోక్సభలో 0, కానీ రాజ్యసభలో 7 సీట్లు ఉన్నాయి. మూడవది మాయావతికి చెందిన బీఎస్పీకి ఒక రాజ్యసభ స్థానం ఉంది. లోక్సభ స్థానాలు లేవు, కానీ రాజ్యసభ స్థానం ఒకటి ఉంది. ఈ 3 పార్టీలు కూడాను గతంలో కూడా ఎన్డీఏకి అనుకూలంగా వ్యవహరించాయి. ముఖ్యంగా బీజేడీ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత వక్ఫ్ పైన ఓటు వేయవలసి వచ్చినప్పుడు ఎంపీలకు అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఓటు వేయమని విప్ జారీ చేయలేదు. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి, ఈ ఓట్లు ఎటుపోతాయన్నది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న. అదేవిధంగా ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాకరే గ్రూపుకు చెందిన శివసేన ఇటీవల కాలంలో బీజేపీకి చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. ఆదిత్య ఠాకరే, అదేవిధంగా ఉద్ధవ్ ఠాకరే 2 రోజుల క్రితమే, అంటే రాధాకృష్ణ గారిని ప్రకటించిన తరువాత దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమయ్యారు. ఆయనని ప్రశంసించారు, రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని ప్రశంసించారు. వాళ్ళకి 9 సీట్లు లోకసభలో, 2 సీట్లు రాజ్యసభలో ఉన్నాయి. కాబట్టి ఈ 11 ఓట్లు ఎటుపోతాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి కూడాను 8 సీట్లు లోకసభలో, 2 సీట్లు రాజ్యసభలో ఉన్నాయి. ఇది కూడా చిట్ట చివరి క్షణం వరకు మనం ఎటుపోతాయి చెప్పలేము. ఇక ఇవి కాకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి మనీష్ తివారీ కావచ్చును, శశి థరూర్ కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చును, వీళ్ళందరూ కూడాను కాంగ్రెస్ నాయకత్వం పైన కోపంతో ఉన్నారు. ఈ సమయంలో వాళ్ళు కాంగ్రెస్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విప్ జారీ చేయడానికి వీలుండదు. ఓటర్లు తమ అంతరాత్మ ప్రబోధం అనుసరించి ఓటు వేయవచ్చును. బీజేపీ కూటమి తన అన్ని ఓట్లను తనతో ఉంచుకుని విపక్షాల నుంచి ఎన్ని ఓట్లను లాగగలదు అన్నది ఇక్కడ చాలా కీలకమైన ప్రశ్న. దీని ద్వారా విపక్షాల క్యాంపెయిన్ కానీ, వాళ్ళ ప్రచారం కానీ, వాళ్ళ మనోధైర్యం కానీ వీటిని దెబ్బతీసే ఒక సువర్ణ అవకాశం లభించింది. ఇక జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గురించి, ఆయన న్యూట్రల్ పర్సన్, ఆయనకి రాజకీయాలు లేవు, ఏ పార్టీకి చెందరు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఓటు వేసే ఏ వ్యక్తి అయినా ఏదో ఒక పార్టీకి ఓటు వేయాలి. కాబట్టి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకపోయినా టెక్నికలీ ఏదో ఒక పార్టీ పట్ల సానుకూలత ఉంటుంది. ఆయన విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడు సోషలిస్ట్ పార్టీకి చాలా సన్నిహితంగా ఉండేవారు. సోషలిస్టు రాజకీయాలు, మానవ హక్కులు, వీటికి సంబంధించిన ఈ లైన్ ఆఫ్ థింకింగ్కి చెందినటువంటి వ్యక్తి. ఆ తరువాత ఆయన గోవాలో లోకాయుక్తగా ఉన్నటువంటి సమయంలో కొంత ఆయన అపాయింట్మెంట్ విషయంలో అసంతృప్తి వచ్చింది. ఎందుకంటే ఆయన్ని లోకాయుక్త అపాయింట్మెంట్ కమిటీలో విపక్షం తరఫున ఉన్నటువంటి అభ్యర్థి ఆయన ఎంపికను నిరసిస్తూ ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. లోకాయుక్త అంటే న్యూట్రల్ వ్యక్తిగా ఉండవలసిన వ్యక్తి యొక్క పదవీ ప్రమాణ స్వీకారానికి రాకపోవడం అంటే ఒక రకంగా ఆయన అపాయింట్మెంట్ పట్ల నిరసన వ్యక్తం చేయటం. రెండవది మైనింగ్కి సంబంధించిన కేసు ఒకటి వచ్చినప్పుడు
వీరు విచారణ నుంచి తప్పుకుంటూ రాజీనామా చేశారు. దీనివల్ల పరోక్షంగా మైనింగ్ లాబీకి లబ్ధి చేకూరింది అని గోవాలో ఉన్నటువంటి ప్రజలు చాలామంది విశ్వసిస్తారు. అంటే ప్రత్యక్షంగా ఆయన ఈ లాబీకి హెల్ప్ చేశారని మనము అనడం లేదు, ఆ రకమైనటువంటి దాఖలాలు కూడా లేవు. కానీ మైనింగ్ లాబీకి సంబంధించినటువంటి కేసు వచ్చినప్పుడు ఈ కేసు నేను చేయనని తప్పుకోవడం ఏదైతే ఉందో ఇది మైనింగ్ లాబీకి కొంచెము వరప్రదాయనిగా మారింది అన్నది గోవాలో ఉన్నటువంటి చాలామంది ప్రజల అభిప్రాయము. రాజకీయ నాయకులు కూడా ఆ రకంగా భావిస్తారు. సరే, ఆయన కాంగ్రెస్ పార్టీకి గత కొంతకాలంగా చాలా సన్నిహితంగా వచ్చారు. ఉదాహరణకి ఇప్పుడు చాలా చర్చలో ఉన్నటువంటి కాస్ట్ సర్వే ఏదైతే ఉందో ఇది ఆయన నాయకత్వంలోని 3 సభ్యుల కమిషన్, ఒక కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే జరిగింది. ఒక 300 పేజీల ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ పేరిట ఇచ్చినటువంటి 300 పేజీల రిపోర్టు మొత్తం కాస్ట్ సెన్సస్కి బేసిస్ అయింది. తరువాత SEEPC అనే పేరుతోటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఆ తర్వాత అదేవిధంగా పొలిటికల్ రిప్రజెంటేషన్కి సంబంధించినటువంటి బీసీలకు సంబంధించిన కమిటీకి ఆయన నాయకత్వం వహించారు. ఈ రిపోర్టు తయారీ కూడా చాలా హడావిడిగా జరిగింది. నవంబర్ 2024లో బాధ్యత అప్పగిస్తే ఫిబ్రవరి 2024 నాటికి ఈ రిపోర్టు వచ్చింది. కాబట్టి దీని ఆధారంగానే ప్రస్తుతం కాస్ట్ సెన్సస్ జరుగుతోంది. ఈ కాస్ట్ సెన్సస్ పట్ల అటు బీసీలు సంతృప్తిగా లేరు, నాన్ బీసీలు సంతృప్తిగా లేరు. అయితే ఈ పని కాంగ్రెస్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కోసం ఆయన చేశారు. కాబట్టి పూర్తి న్యూట్రల్ అని చెప్పి ఒక వర్గము ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎమినెంట్ జ్యూరిస్ట్ అని చెప్పి, జ్యూరిస్ట్ ఖచ్చితంగా వారు, కానీ ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి అంశాలను పక్కన పెట్టి ఇదేదో ఒక ఎక్స్పర్ట్కి ఒక రాజకీయ నాయకుడికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటంగా అభివర్ణించే ప్రయత్నము లెఫ్ట్ లిబరల్ శక్తులు చేస్తున్నాయి. అలా లేదు వాతావరణం. కానీ ఏది ఏమైనప్పటికీ ఎన్నిక జరిగితే ఎన్నికల్లో ఫలితాలు వెలువడిపోతాయి. ఎన్నిక దాదాపు లాంఛనమే అన్నటువంటి కథనాలు మనకి వినవస్తున్నాయి. బీజేపీకి ఆల్రెడీ కావలసిన నెంబర్ కన్నా అత్యధికమైనటువంటి ఓట్లున్నాయి. దాంతోపాటు విపక్షంలో ఏ కూటమికి చెందని పార్టీల ఓట్లను బీఆర్ఎస్కి సంబంధించిన ఓట్లు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఉన్నాయి. అదేవిధంగా డిఎంకేలోని అందరు సభ్యులు కూడాను ఈ నిర్ణయంతో, ఎందుకంటే తమిళనాడుకు చెందిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్కి అనుకూలమైనటువంటి వ్యక్తికి వేయడం ఇష్టం లేనటువంటి వాళ్ళు ఎండిఎంకే కావచ్చును, లేకపోతే ఈ మిగతా పార్టీలు కావచ్చును, ఎటు వేస్తాయన్నది చాలా కీలకము. ఆ దిశగా ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎనలేని రాజకీయ ప్రాధాన్యమైతే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.